కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు శ్రామిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ శాంపిస్టన్ ప్లాంట్ 2 పరిశ్రమల వద్ద పైడి భీమవరం సిఐటియు కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలు నిర్వహించి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో డాక్టర్ రెడ్డీస్ కార్మికులు నిర్వహించిన సమ్మె పోరాటానికి సీతారాం ఏచూరి వచ్చి సంఘీభావం తెలిపి అండగా నిలబడ్డారని, ఆ సమయంలో ఆయన ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి అని, సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన పోరాట యోధుడని అన్నారు. వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథ సారథిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి చేసిన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుంచి 3 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి అనేక త్యాగాలతో జైలు జీవితానికి కూడా సిద్ధపడి పోరాట జెండాను ఎగురవేసిన ఏచూరి మరణం నాలాంటి వారికి తీవ్ర బాధను దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల చుట్టూ పరిభ్రమిస్తూ అధికారమే పరమావధిగా మెడలోని కండువాలను మార్చేసే నేటి రాజకీయాల కాలంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమాజం కోసం పరితపిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలబడ్డారని తెలిపారు. ఆయన ఏ లక్ష్యం కోసం పనిచేశారు, ఈ ఆశయం కోసం పనిచేశారు, ఆ లక్ష్యాన్ని ఆశయాన్ని మనం స్మరించుకోవాలా. ఆయన అడుగులో కనీసం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి కృషిలో కనీసం మనం 5%, 10%, 5 పైసలు, 10 పైసలు పావలవంతో మనం కానీ ఆ విధంగా పోరాటంలో పాల్గొనగలిగితే ఈ దేశంలో ఈరోజేమో సమస్యల పరిష్కారం అవుతాయి. కార్మిక వర్గం ఈరోజు హక్కులు సాధించుకుంటుంది. ఈరోజు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పెట్టుబడిదారుల లాభాలే లక్ష్యంగా ఈరోజు కార్మిక హక్కులు కాలరాసిన పరిస్థితి వస్తుంది. కార్మిక చట్టాలు మార్చేస్తున్నారు. ఈరోజు రైతంగా భూములు లాక్కొని కార్పొరేట్లకు అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 3 లక్షల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ